హలో ఆల్, వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. ఇప్పుడు మన ఎల్టీఎక్స్ క్లాసెస్ వాళ్ళు దసరా ధమాకా ఆఫర్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది యూపీఎస్సీ కోర్సెస్ మీద అనమాట. ప్రెసెంట్ యూపీఎస్సీ ఇన్ఫైనిటీ ఆఫ్లైన్ కోర్స్ వచ్చేసరికి మనకి వైజాగ్లో లొకేట్ అయి ఉండడం జరిగిందనమాట. సో వైజాగ్లోని ఆఫ్లైన్ కోర్సెస్ అనేవి రన్ అవుతున్నాయి. అయితే ఇప్పుడు ప్రెసెంట్ మీకు 1 lakh రూపీస్ వర్త్ కోర్స్ అనేది ఫ్లాట్ 25,000 ఆఫ్ తోటి మీకు 75,000 రూపీస్కే రావడం జరుగుతుంది. అయితే దీంతో పాటు మీకు ఫ్రీ ఆన్లైన్ యాక్సెస్ అనేది కూడా ఉంటుందన్నమాట, విత్ లైఫ్ టైం వ్యాలిడిటీ ఆపర్చునిటీ. కాకపోతే మీకు ఆఫర్ మాత్రం కేవలం 31st అక్టోబర్ వరకు మాత్రమే, అది గుర్తుపెట్టుకోండి. అండ్ దీనికి రిలేటెడ్ మీకు ఏమైనా డౌట్స్ కానీ ఎంక్వైరీస్ కానీ ఉన్నట్లయితే యూ కెన్ కాల్ 7893899553. ఈ నెంబర్కి మీరు కాల్ చేసి ఎక్కడ ఏంటి అనేది తెలుసుకోవచ్చు. అండ్ అలానే ఈ ఆఫర్ కూడా ఉపయోగించుకొని త్వరగా జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి. అలానే ఆఫ్లైన్ కోర్స్తో పాటు దసరా ధమాకా ఆఫర్ అనేది యూపీఎస్సీ ఇన్ఫైనిటీ మీద ఆన్లైన్ కోర్స్ మీద కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ ఆన్లైన్ కోర్స్ మీద మీకు ఫ్లాట్ 12,000 ఆఫ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. 60,000 రూపీస్ వర్త్ కోర్స్ అనేది మీకు 48,000కే రావడం జరుగుతుంది అనమాట, విత్ లైఫ్ టైం వ్యాలిడిటీ ఆపర్చునిటీ. కాకపోతే ఈ ఆఫర్ మాత్రం మీకు కేవలం 31st అక్టోబర్ వరకు మాత్రమే. ఓకే, దీనికి రిలేటెడ్ మీకు ఏమైనా డౌట్స్ కానీ ఉన్నట్లయితే యూ కెన్ కాల్ 7893899553. ఈ నెంబర్ కాల్ చేసి మీ డౌట్స్ అనేది క్లియర్ చేసుకొని త్వరగా జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి. ఓకేనా? సో ఎస్, వెల్కమ్ టు థీమ్స్ ఇన్ వరల్డ్ హిస్టరీ సెషన్ అనమాట. సో యాజ్ ఆఫ్ నో మనం లాస్ట్ క్లాస్లోని మీకు ఒకవేళ గుర్తున్నట్లయితే మనం ఏంటి చేంజింగ్ కల్చరల్ ట్రెడిషన్స్ అనేది చూసాం. సో ఏ విధంగా లైక్ అరౌండ్ 5th నుండి 15th సెంచురీ మిడిల్లోని ఏ విధంగా కల్చరల్ ట్రెడిషన్స్ అనేవి చేంజ్ అయ్యాయి, దాని మూలంగా యాక్చువల్లీ సడన్ గా ఏదైనా ఎంపైర్స్ కానీ సడన్ గా ఏదైనా కొత్త సిస్టమ్ కానీ రావడానికి గల కారణాలేంటి అనేది మనం చూసాం ఆల్రెడీ. సో ఎలా ఫర్ ఎగ్జాంపుల్ సడన్ గా ఓవర్ టైంలోని మంగోల్ ఎంపైర్ అనేది ఎలాగా ఫ్లరిష్ అయింది, లేదా రోమన్ ఎంపైర్ అనేది ఏ విధంగా ఫ్లరిష్ అయింది, దానికి డిసింటిగ్రేట్ అవ్వడానికి గల కారణాలు ఏంటి, ఇవన్నీ కూడా మనం చూడడం జరిగింది. ఓకే, సో అదే ఫోకస్ లోని ఈ రోజు ఏంటి అంటే నెక్స్ట్ ఈ చేంజింగ్ కల్చరల్ ట్రెడిషన్స్ లోని మనకి 3 డిఫరెంట్ చాప్టర్స్ అనేవి ఉంటాయన్నమాట. సో దాంట్లో వచ్చేసరికి మనకి ఏంటి అంటే ఫస్ట్ చాప్టర్ వచ్చేసరికి 3 ఆర్డర్స్ అనేది. సో అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ 3 ఆర్డర్స్ అనేవి ఏంటి, దానికంట ముందు అసలు ఏం జరిగింది, ఈ 3 ఆర్డర్స్ క్రియేట్ అవ్వడానికి గల కారణాలు ఏంటి అనేది వి షల్ బి గోయింగ్ టు సీ. ఓకే, సో ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఈ యొక్క పర్టిక్యులర్ అంటే చాప్టర్లోని మనం టోటల్ అంతా కూడాను మిడీవల్ ఎరా అనేది చూడబోతున్నాం. ఈ మిడీవల్ ఎరా వచ్చేసరికి మనకి ఏంటి అంటే యూరోపియన్ టైం పీరియడ్ లో మిడీవల్ ఎరా అంటే ఫ్రమ్ 5th సెంచురీ టు ద 15th సెంచురీ ఏడి అనమాట. అంటే ఆల్మోస్ట్ లైక్ రోమన్ ఎంపైర్ డిసింటిగ్రేషన్ టైం నుండి ఆల్మోస్ట్ మంగోల్ ఎంపైర్ డిసింటిగ్రేషన్ స్టార్ట్ అయ్యేంత వరకు, లైక్ అక్కడ ఏ విధంగా రినైజెన్స్ జరిగింది, ఇండస్ట్రియలైజేషన్ అనేది జరిగింది, ఎలాగ కొలోనియలిజం అనేది జరిగింది ఎట్సెట్రా. అసలు వీటన్నిటికీ గల కారణాలు ఏంటి, ఆల్రెడీ మనం లాస్ట్ క్లాస్లోని రినైజెన్స్ అంటే ఏంటి అనేది చూసాం. సో ఇఫ్ అట్ ఆల్ మీకు ఆ రినైజెన్స్ అనేది నేను చెప్పింది మొన్న మీకు గుర్తున్నట్లయితే నాకు కింద కామెంట్ బాక్స్ లో మెన్షన్ చేయండి రినైజెన్స్ అంటే ఏంటి. ఓకే, అది వల్ల మెయిన్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అవన్నీ కూడా టెక్నాలజికల్ చేంజెస్ అవన్నీ కూడా రావడానికి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వి షల్ సీ దిస్ ఈజ్ వాట్, అసలు దానికి గల కారణాలు ఏంటి అనేది మనం చూద్దాం. అయితే ఫస్ట్ స్టార్టింగ్ ఏంటి అంటే యూ షుడ్ నో అబౌట్ ఫ్యూడలిజం. అయితే ఫ్యూడలిజం అంటే ఏంటి అనేది మీకు అర్థమైంది అనుకోండి, ఆ తర్వాత రినైజెన్స్ అనేది ఎందుకు వచ్చింది అనేది మీకు అర్థమవుతుంది. సో అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్యూడలిజం అంటే ఏంటి, సో హిస్టోరియన్స్ అనేవాళ్ళు ఈ టర్మ్ ఎందుకు యూజ్ చేస్తారు అంటే ఫర్ ఎగ్జాంపుల్ లైక్ ఏ రిలేషన్షిప్ చెప్పడానికి, ఎకనామికల్, లీగల్, పొలిటికల్, సోషల్ రిలేషన్షిప్స్. అంటే లైక్ యూరోప్ టైంలోని మిడీవల్ ఎరా టైంలోని పీపుల్ కి మధ్య ఎకనామిక్ కానీ, లీగల్ కానీ, పొలిటికల్ కానీ, సోషల్ రిలేషన్షిప్స్ గురించి డిస్కస్ చేయడానికి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 2 పర్సన్స్ ఉన్నారు, ఆ 2 పర్సన్స్ మధ్య ఎకనామిక్ టర్మ్స్ అనేవి ఎలా ఉన్నాయి, లీగల్ టర్మ్స్ అనేవి ఎలా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ల్యాండ్ లార్డ్ వాళ్ళ కింద చేసేవాడు, ఓకే, సర్వెంట్, వాళ్ళిద్దరికి మధ్య రిలేషన్షిప్ ఫ్యూడలిజం అనేది అనమాట.
ఓకే, సో అలాగా హిస్టారియన్స్ ఏమొచ్చి ఈ వర్డ్ ని యూజ్ చేస్తారు. అయితే ఇంతకీ ఈ వర్డ్ అనేది ఎక్కడి నుండి వచ్చింది? యూ నీడ్ టు రిమెంబర్ దాట్ దిస్ ఈజ్ ఎ జర్మన్ వర్డ్, ఫ్యూడ్ అన్నమాట. ఎక్కడి నుండి డిరైవ్ అయింది? జర్మనీ లాంగ్వేజ్ లోని ఫ్యూడలిజం అనే వర్డ్ ఫ్యూడ్ అనే ముక్క నుండి రావడం జరిగింది. ఓకేనా? సో ఫ్యూడ్ అంటే ఏంటి? ఇట్ మీన్స్ ఎ పీస్ ఆఫ్ ల్యాండ్. లిటరలీ జర్మనీలోని ఫ్యూడ్ అంటే పీస్ ఆఫ్ ల్యాండ్. ఆ సిస్టమ్ ని, ఆ పీస్ ఆఫ్ ల్యాండ్ తోటి అటాచ్మెంట్ ఉన్న రిలేషన్షిప్స్ ని ఫ్యూడలిజం అని చెప్పేసి అంటారు. ఓకే, దట్ యూ నీడ్ టు రిమెంబర్. అయితే ఇట్ రిఫర్స్ టు ఏ కైండ్ ఆఫ్ సొసైటీ. ఇది ఒక కైండ్ ఆఫ్ సొసైటీ మిడివల్ ఫ్రాన్స్ లోని, తర్వాత ఇంగ్లాండ్ లోని, ఆ తర్వాత ఇటలీలోని, అలాగా స్లోగా యూరోప్ అంతా కూడా స్ప్రెడ్ అవ్వడం జరిగిందనమాట. ఓకే, ఎకనామిక్ టర్మ్స్ లోని ఫ్యూడలిజం అంటే అగ్రికల్చరల్ ప్రొడక్షన్ అన్నమాట. అయితే ఎలాగా అగ్రికల్చరల్ ప్రొడక్షన్ అనేది జరుగుతుంది? ల్యాండ్ లార్డ్స్ కి ఇంకా పెజెంట్స్ కి మధ్య. ఇప్పుడు నేను ఇంకా చెప్పాను కదా ఇందాక, సో ఇద్దరు పర్సన్స్ ఉంటారు. ఒకరి దగ్గర మాస్టర్ అనేవాడు ఉంటాడు అనమాట. అంటే ఒక 10 acres ఆఫ్ ల్యాండ్ ఉందనుకోండి, వాడు ఓనర్ అనమాట. వాడు ఆ పనులు చేయడు. వాడి కింద వాడు నుంచి ఒక ఫార్మర్ ను, ఒక పెజెంట్ ను పెట్టుకుంటాడు అనమాట. వాడికి సర్టెన్ టర్మ్స్ ఆఫ్ రూపీస్ అనేవి ఇచ్చేసి వాడి చేత దున్నించుకొని, పంట పండించుకొని ఎట్సెట్రా అదంతా చేసుకుంటాడు అనమాట. అలాగా పెజెంట్ కి ఆ మాస్టర్ కి ఉన్న రిలేషన్షిప్ ని ఫ్యూడలిజం అంటారనమాట లిటరల్లీ. అందుకే ఫ్యూడ్ అనే వర్డ్ తోటి ఇంటర్ కనెక్టెడ్ అనమాట. ఓకే, సో అయితే తర్వాత లేటర్ అంటే పెజెంట్స్ కి కూడా కల్టివేషన్ అనేది రావడం జరిగింది ల్యాండ్ లార్డ్ లాగే. కాకపోతే దానికి చాలా రెవల్యూషన్స్ కానీ, చాలా డెమోక్రసీ చేంజెస్ కానీ అవన్నీ కూడా జరిగాయి. అదంతా కూడా ఓవర్ ద టైం పీరియడ్ అనమాట. కానీ స్టార్టింగ్ అంతా కూడాను దిస్ మాస్టర్ అండ్ పెజెంట్ రిలేషన్షిప్ అనేది ఉండేదన్నమాట. అయితే పెజెంట్స్ అనే వాళ్ళు ఏం చేస్తారు? లేబర్ సర్వీస్ అనేది ప్రొవైడ్ చేస్తారు వాళ్ళ లార్డ్స్ కి, అంటే వాళ్ళ మాస్టర్స్ కి. అంటే ఆ పొలం ఏదైతే ఉందో దాన్ని దున్నడం అండ్ అవంతా ప్రొడక్షన్ అనేది వచ్చిన తర్వాత అవంతా కూడా తీసి ఒక దగ్గర వేయడం ఎట్సెట్రా అదంతా కూడా చేసేవాళ్ళు అనమాట. అయితే వీళ్ళు ఏం ప్రొవైడ్ చేస్తారు? మిలిటరీ ప్రొటెక్షన్ అనేది ప్రొవైడ్ చేస్తారు. అంటే వీళ్ళు ఉండే ప్లేసెస్ లోకి ఎవరైనా వచ్చినా, లేకపోతే ఎవరైనా వీళ్ళ ప్లేసెస్ ను ఆక్యుపై చేయాలనుకున్నా చేసినా, అలాంటప్పుడు వీళ్ళకి ప్రొటెక్షన్ అనేది ప్రొవైడ్ చేస్తారు. సో ఇట్ ఈస్ ఎ కైండ్ ఆఫ్ మ్యూచువల్ రిలేషన్షిప్ అని చెప్పుకోవచ్చు స్టార్టింగ్ టైమ్స్ లోనే. ఆ తర్వాత అది ఒక బాండెడ్ లేబర్ అయిపోయిందండి. సో ఈవెన్ ఏంటి అంటే పెజెంట్స్ మీద జుడిషియల్ కంట్రోల్ అనేది కూడా ఉండేదన్నమాట. దస్ ఫ్యూడలిజం అనేది ఎకనామికే కాకుండా ఈవెన్ సోషియో పొలిటికల్ ఆస్పెక్ట్స్ అన్ని కూడా తర్వాత అలాగా అయిపోయాయి అనమాట. పెజెంట్స్ కి మధ్య గొడవలు ఏమైనా వస్తే అవి తగులు తీర్చడం కూడాను, వీళ్ళకి మధ్యలో రావడం ఏంటి, వాళ్ళ మాస్టర్ తీర్చడం ఏంటి, టోటల్ బాండెడ్ లేబర్ రిలేషన్షిప్ లోకి వెళ్ళిపోవడం అనేది జరిగింది ఓవర్ ద టైం. ఇదంతా కూడా ఈ రోజు స్టార్ట్ అయింది రేపు అయిపోయిందని కాదు, ఓవర్ ద ఇయర్స్ ఈ లార్డ్స్ అనే వాళ్ళు పెజెంట్స్ మీద కంప్లీట్ కంట్రోల్ తెచ్చుకొని సొసైటీలోని ఎకనామిక్ రిలేషన్సే కాకుండా వాళ్ళ మధ్యలో ఉన్న సోషల్ రిలేషన్స్ కానీ, పొలిటికల్ రిలేషన్స్ కానీ, వాటన్నిటికీ కూడా ఒక షేప్ అనేది తీసుకొని రావడం జరిగిందనమాట. ఓకే, సో ఈ విధంగా ఏంటి అంటే ఈ యొక్క పర్టికులర్ టైం పీరియడ్ లోని ఏ విధంగా ఉండేది ఎట్సెట్రా, ఆ తర్వాత ఏ విధంగా ఇవాల్వ్ అయ్యింది అనేది టోటలీ వి షల్ సీ. లిటరల్లీ చెప్పాలంటే ఈ బాండెడ్ లేబర్ అనే సిస్టమ్ ఆల్మోస్ట్ అరౌండ్ 11th century నుండి స్టార్ట్ అవ్వడం అనేది జరిగిందనమాట. ఓకేనా? సో అయితే ఫ్రాన్స్ అండ్ ఇంగ్లాండ్ లోని ఏ విధంగా ఉండేదో చూద్దాం. అయితే ఫ్రాన్స్ కి గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ దానికి ఫ్రాన్స్ అనే పేరు ఉండేది కాదు, ఇట్ వాజ్ గౌల్. ఓకే, సో ఇఫ్ అట్ ఆల్ మనం ఎక్కడైనా మీరు ముక్క చూసారనుకోండి, అంటే మెయిన్స్ లో కానీ ఆర్ ప్రిలిమ్స్ లో కానీ గౌల్ అనే వర్డ్, రిమెంబర్ దట్ ఇట్ ఈస్ ద ప్రీవియస్ నేమ్ ఆఫ్ ఫ్రాన్స్ అనమాట. ఇప్పుడు ప్రెసెంట్ టైమ్స్ లోని ఈ పారిస్ ఫ్రాన్స్ ఉంది కదా, సో దాని పేరు గౌల్. సో అది ఒక రోమన్ ఎంపైర్ లోని ఒక పార్ట్ అన్నమాట. సో ఆల్మోస్ట్ మౌంటైన్ రేంజెస్ మిడిల్ లోని లాంగ్ రివర్స్, ఫారెస్ట్ ఇదంతా కూడా ఉన్న ఒక మెయిన్ అగ్రికల్చర్ కి చాలా సూటబుల్ ఏరియా అన్నమాట. ఎందుకంటే లాంగ్ కోస్టల్ లైన్స్ అనేవి ఉన్నాయి, అండ్ తర్వాత చాలా కంఫర్టబుల్ గా వాటర్ అనేది ఉండింది, ల్యాండ్ అనేది కూడా చాలా ఫర్టైల్. అంత చాలా ఫర్టైల్ ఏరియా వచ్చేసరికి గౌల్ అన్నమాట, రోమన్ ఎంపైర్ టైం పీరియడ్ లోని. అయితే దాంట్లోని ఒక ట్రైబ్ ఫ్రాంక్స్ అన్నమాట, వాళ్ళే జర్మానిక్ ట్రైబ్ వాళ్ళు. సో వాళ్ళు ఏం చేశారు, ఈ గౌల్ కి ఫ్రాన్స్ అనే పేరు పెట్టడం జరిగిందనమాట.
ఓకేనా. సో ఎవరు, ఈ జర్మానిక్ ట్రైబ్ వాళ్ళు, ఫ్రాన్స్ అనే వాళ్ళు, అందుకే వాళ్ళు ఫ్రాన్స్ అని పేరు పెట్టుకోవడం జరిగిందనమాట. అయితే 6th century నుండి వాళ్ళు ఈ అంటే ఈ గౌల్ ఏరియా ఏదైతే ఉందో దాన్ని రూల్ చేయడం అనేది స్టార్ట్ చేశారనమాట. ఆ తర్వాత ఇంకా ఫ్రెంచ్ కింగ్స్ అలాగా స్టార్ట్ చేసేవారు. అయితే వీళ్ళు వచ్చేసరికి క్రిస్టియానిటీని తీసుకోవడం అనేది జరిగింది. అందుకే ఇక్కడ ఎక్కువ ఏంటంటే చర్చ్ తాలూకా డామినెన్స్ అనేది చాలా ఎక్కువ ఉంటుందన్నమాట నిజం చెప్పాలంటే. అయితే తర్వాత దట్ ఈస్ వాట్ ఫ్రెంచ్ కి మెయిన్ స్ట్రాంగ్ లింక్స్ చర్చ్ తో ఉండడానికి గల రీజన్ కింగ్స్ అనేవాళ్ళు, రూలర్స్ అనేవాళ్ళు క్రిస్టియానితో లింక్ అయి ఉండడం అనమాట. ఆ తర్వాత ఇన్ఫాక్ట్ షార్లెమెగ్నే అనే రూలర్ కి ఇన్ఫాక్ట్ పోప్ ఏమిచ్చారు టైటిల్, హోలీ రోమన్ ఎంపరైర్ అని చెప్పేసి టైటిల్ ఇవ్వడం జరిగింది. ఏంటి అసలు యాక్చువల్లీ ఇక్కడ ఏంటి, చర్చ్ ఫాదర్ ఉంటాడు, వీడికి ముందు సపోర్ట్ కావాలి అంటే కింగ్ తలక సపోర్టు, డబ్బులు సపోర్ట్ ఉండాలి. అయితే వీడేంటి, ఈ కింగ్ కేమోంచి ఇంకా ఎవరికైతే ఎక్కువ పవర్ అంటే ఎవరికైతే ఎక్కువ పలుకుబడి ఎట్సెట్రా ఉంటుందో అలాంటి వాళ్ళు ఏమైనా చేశారనుకోండి వీళ్ళు ఇంకా మురిసిపోవడం ఎట్సెట్రా జరుగుతుంది. సో అందుకని చెప్పేసి ఈ రూలర్ కి హోలీ రోమన్ ఎంపరర్ అని చెప్పేసి టైటిల్ ఇచ్చారు. దాని వల్ల ఈ షార్లెమెగ్నే తాలూకా సపోర్ట్ అనేది ఆ చర్చ్ తాలూకా ఫాదర్ కి ఇంకా ఎక్కువైపోయింది. అప్పటి నుండి ప్రజల్లోని ఇంకా ఫాదర్, పోప్, చర్చ్ ఆ రెస్పెక్ట్ కానీ ఎట్సెట్రా వాళ్ళు ఏ చెప్తే అది నమ్మడం ఎట్సెట్రా అవన్నీ కూడా లిటరల్లీ అప్పటి నుండి స్టార్ట్ అవ్వడం అనేది జరిగిందనమాట. ఓకేనా. అండ్ అదే కాకుండా ఇంగ్లాండ్ కి స్కాట్లాండ్ కి మధ్యలోని ఒక చిన్న ఐలాండ్ ఉంటుంది అనమాట, ఛానల్ లాగా. సో ఎస్పెషల్లీ ఆ టైంలోని ఫ్రెంచ్ వాళ్ళు దాన్ని ఆక్యుపై చేసుకోవడం అనేది జరిగింది. ఆ తర్వాత వాటన్నిటి మీద కూడా ఎస్పెషల్లీ ఈ వీళ్ళకి సపోర్ట్ అనేది ఉండడం, టోటల్ అంతా కూడా క్రిస్టియానిటీ చర్చ్ స్ప్రెడ్ అవ్వడం అనేది జరిగిందనమాట. ఓకేనా. సో దిస్ ఈజ్ వాట్. అయితే ఇక్కడ ఎర్లీ హిస్టరీ ఆఫ్ ఫ్రాన్స్ అనేది ఉంది. సో 481 అంటే ఆల్మోస్ట్ 5th centuryలోని క్లోవిస్ అనేవాడు ఫ్రాన్స్ తాలూకా ట్రైబ్ కి లీడర్ అవ్వడం జరిగింది. ఆ తర్వాత 486లోని క్లోవిస్ ఇంకా ఫ్రాన్స్ ఈ ట్రైబ్ వాళ్ళు ఏంటంటే నార్దర్న్ గౌల్ ని ఆక్యుపై చేసుకున్నారు. ఆ తర్వాత వీళ్ళిద్దరూ కలిపి టోటల్ అందరూ కలిపి క్రిస్టియానిటీలోకి వెళ్ళిపోవడం జరిగింది 496లో. సో 8th centuryకి వచ్చేసరికి ఏంటి అంటే ఒక ప్యాలెస్, చార్ల్స్ మార్టల్ అనేవాడు మేయర్ కింద ఎలక్ట్ అవ్వడం అనేది జరిగింది. ఆ తర్వాత ఏంటి అంటే వీళ్ళు ఇంకా డైనాసిటీ అనేది ఎస్టాబ్లిష్ చేయడం, వాళ్ళ ఎంపరర్ అంటే వాళ్ళ కింగ్డమ్ అనేది డబల్ చేసుకోవడం సైజ్ ని, ఇదంతా కూడా జరిగింది. ఆ తర్వాత పెపిన్ తాలూకా కొడుకే 768 8th centuryలోని పెపిన్ తాలూకా కొడుకే షార్లెమెగాన్ అనమాట. చార్ల్స్ ద గ్రేట్ అంటాం కదా, ఆ తర్వాత ఉండే కదా చార్ల్స్ 1, 2, 3 లూయి ఫిలిప్ ఎట్సెట్రా ఇవన్నీ రావడం. ఆ తర్వాత 800లోని పోప్ లియో 3 అనేవాడు చార్ల్స్ మెగాన్ ని హోలీ రోమన్ ఎంపరర్ కింద చెప్పాను కదా ఈ చర్చ్ ఫాదర్. ఆ తర్వాత ఏంటి అంటే ఈవెన్ నార్వే నుండి వికింగ్స్ అవి తీసుకోవడం ఎట్సెట్రా, ఇంకా అంటే వీళ్ళ ఎంపరర్ అన్ని ఎస్టాబ్లిష్ చేయడం, డబుల్ ట్రిపుల్ చేయడం స్టార్ట్ అయిందనమాట. ఎస్పెషల్లీ ఎవరి టైం పీరియడ్లోని షార్లెమెగాన్ టైం పీరియడ్లోని. వాళ్ళ ఈ షార్లెమెగాన్ కి ఏంటి అంటే ఇన్ఫాక్ట్ పోప్ తాలూకా సపోర్ట్ కానీ ప్రజల తాలూకా సపోర్ట్ అనేది చాలా ఎక్స్టెన్సివ్ గా ఉండడం వల్ల ఏంటంటే అంటే ఇంకా ఎస్టాబ్లిష్మెంట్ కానీ ఆర్ కాంక్వెస్ట్ చేయడం కానీ చాలా ఎక్కువ చేసేవాడు అనమాట ఇన్ఫాక్ట్. ఓకే. సో ఆ తర్వాత ఏంటి అంటే దిస్ ఇస్ వాట్, ఈ విధంగా వాళ్ళ తాలూకా ఎంపరర్ ని షార్లెమెగాన్ ఎస్పెషల్లీ వాడికి పోప్ లియో 3 ఇవ్వడం కానీ టైటిల్ ఎస్టాబ్లిష్ చేయడం, డబల్ చేయడం ఇదంతా కూడా జరిగిందనమాట. అయితే ఆ టైం పీరియడ్లోనే ఎస్పెషల్లీ 8th, 9th, 10th centuries ఆ టైంలోని ఫ్రెంచ్ ప్రీస్ట్ ఎవరైతే ఉన్నారో అంటే వీళ్ళు ఉన్నారు కదా చర్చ్ ఫాదర్స్ అనే వాళ్ళు, టోటల్ ఫ్రాన్స్ లోని 3 kinds ఆఫ్ పీపుల్, దాన్ని 3 orders అని అంటారు. అందుకే ఈ చాప్టర్ తాలూకా టైటిల్ మనకి 3 orders అనేది ఉండింది. 3 orders అంటే ఏంటి అంటే 3 kinds ఆర్ 3 categories ఆఫ్ పీపుల్ కింద చెప్పుకోవచ్చు అనమాట. అయితే అది ఆ కేటగిరీస్ అనేవి ఎలా డివిజన్ చేశారు మేడం, డిపెండింగ్ ఆన్ దేర్ వర్క్ అని చెప్పుకోవచ్చు. అయితే ఏంటి ఆ 3 orders ఏంటి అంటే క్లర్జీ, ద నొబిలిటీ అండ్ ద పెజెంట్రీ. మీకు ఇక్కడ నేను సింపుల్ గా చెప్తున్నాను, రిమెంబర్ దట్
క్లర్జీ వచ్చేసరికి మనకెవరు అంటే దే ఆర్ నథింగ్ బట్ ప్రీస్ ఆర్ ఫాదర్స్ అన్నమాట, చర్చ్ తాలూకా ఫాదర్స్. ఓకే. అండ్ నెక్స్ట్ నొబిలిటీ వచ్చేసరికి ఏంటి అంటే రూలింగ్ క్లాస్ అని చెప్పుకోవచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ బిజినెస్ మ్యాన్ కానీ ఆర్ అదర్వైజ్ అంటే అగ్రికల్చర్ చేసే వాళ్ళు కానీ ఆర్ అదర్వైజ్ ల్యాండ్ లార్డ్స్ కానీ వీళ్ళందరినీ కూడాను. పెజెంట్రీ వచ్చేసరికి ఎవరు, దే ఆర్ అగ్రికల్చరల్ లేబరర్స్ అన్నమాట. అంటే వీళ్ళకి ఏ విధమైన ల్యాండ్ కానీ ఎట్సెట్రా అదేమీ ఉండేది కాదు, అలా వాళ్ళని పెజెంట్స్ లాగా చెప్తారనమాట. ఓకేనా. సో దిస్ ఈజ్ వాట్ మెయిన్ కేటగిరీ అనమాట. ఐ హోప్ దిస్ ఈస్ క్లియర్. టోటల్ 3 ఆర్డర్స్ అంటే ఏంటి, ద క్లర్జీ అంటే టాప్ లెవెల్లో ఉన్న వాళ్ళు, ప్రీస్ కానీ చర్చ్ ఫాదర్స్ కానీ కింగ్స్ కానీ వీళ్ళందరినీ కూడా మనం మెయిన్ క్లర్జీ పీపుల్ అంటారు. నొబిలిటీ అంటే ఏంటి, నో అంటే సెకండ్ కేటగిరీ, సెకండ్ ఆర్డర్ అగ్రికల్చరల్ లేబరర్స్ అంటే అగ్రికల్చరల్ బిజినెస్ మెన్ కానీ ఆర్ అదర్వైజ్ ల్యాండ్ లార్డ్స్ కానీ వీళ్ళందరూ కూడా. ఆ తర్వాత లాస్ట్ కేటగిరీ ఎక్కువ పీపుల్ ఉన్న వాళ్ళే పెజెంట్రీ అంటారు. దిస్ ఈజ్ నథింగ్ బట్ యువర్ 3 ఆర్డర్ ఆర్ సోషల్ ఆర్డర్ అని కింద చెప్పుకోవచ్చు అనమాట. అయితే వి షల్ సీ నౌ మెయిన్ సెకండ్ ఆర్డర్ గురించి స్టార్ట్ చేద్దాం. సెకండ్ ఆర్డర్ ఎవరైనా చెప్పుకున్నాం మనం, నోబెల్ పీపుల్ ఆర్ నొబిలిటీ క్లాస్ అంటారు. సో ప్రీస్ట్ అనేవాళ్ళు మెయిన్ వాళ్ళకి వాళ్ళు ఫస్ట్ ఆర్డర్ ఆర్ ఫస్ట్ కేటగిరీ పీపుల్ అని వాళ్ళకి వాళ్ళే డిక్లేర్ చేసుకున్నారు. అండ్ నోబెల్స్ వచ్చేసరికి సెకండ్ కేటగిరీ అని చెప్పారు. అయితే మెయిన్ ఇన్ఫాక్ట్ ఈ నొబిలిటీ క్లాస్ పీపుల్ వాళ్ళే నిజం చెప్పాలంటే మెయిన్ ఇంపార్టెంట్ రోల్ అది ప్లే చేశారు సోషల్ ప్రాసెసెస్ లోనమాట. ఎందుకంటే బికాస్ దే కంట్రోల్డ్ ద ల్యాండ్. ఎందుకంటే ల్యాండ్ అనేది ఉంటేనే కదా వాళ్ళు ప్రొడక్షన్ చేయడం, దాన్ని అమ్మడం కానీ దాని నుండి డబ్బులు సంపాదించడం, దాని నుండి కింగ్ కి ట్యాక్సెస్ కట్టడం, పోప్ చర్చెస్ కి మెయింటెనెన్స్ కి ఇవ్వడం కానీ అదంతా చేసేవాళ్ళు. అందుకే అటు క్లర్జీని కానీ ఇటు పెజెంట్రీని కానీ కంట్రోల్ చేసేది సోషల్ ప్రాసెస్ అంతా ఎవరి చేతుల్లో ఉంది, నొబిలిటీ చేతుల్లోని. అందుకే మనకి నొబిలిటీ క్లాస్ తోటి స్టార్ట్ చేయడం అనేది జరిగింది. సో దానివల్ల ఏంటి అంటే వాసలేజ్ అనేది స్టార్ట్ అయింది. మేడం వాసలేజ్ అంటే ఏంటి, అగైన్ రిమెంబర్ దట్. వాసలేజ్ అంటే ఏంటి అంటే ఒకరి కింద ఒకరు ఎప్పుడైనా పని చేస్తే దాన్నే వాసల్ అంటారు. ఆ సిస్టమ్ ని వాసలేజ్ అని చెప్పేసి అంటారు. లిటరల్లీ అదనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎక్స్ అనే వై అనే 2 క్యాండిడేట్స్ ఉన్నారు. ఎక్స్ అనేవాడు ఏంటి అంటే డబ్బులు సంపాదిస్తున్నాడు. వై అనేవాడికి రిక్రూట్ చేసుకుని వాడి పనులన్నీ చేపించుకొని వాడు ఎంతైతే సంపాదించాడో దాంట్లో కొంచెం డబ్బులు అనేవి వాడిస్తాడు. సో దాట్ ఎక్స్ కి వైకి మధ్య ఉన్న రిలేషన్షిప్ నే వాసలేజ్ రిలేషన్షిప్ అని చెప్పేసి అనొచ్చు అనమాట. అయితే లిటరలీ చెప్పాలంటే కింగ్స్ ఆఫ్ ఫ్రాన్స్ అనే వాళ్ళు పీపుల్ కి ఏ విధంగా లింక్ అయి ఉన్నారు, వాసలేజ్ అనమాట. సిమిలర్లీ జర్మానిక్ పీపుల్ ఎవరైతే ఉన్నారో ఫ్రాన్స్ వాళ్ళు, అందులో వీళ్ళు ఏంటి అంటే ఎస్పెషల్లీ వీళ్ళందరూ కూడాను ఈ వాసలేజ్ అనే రిలేషన్షిప్ లోని అంటే ఒకరికొకరు ఇంటర్ కనెక్టెడ్ అయ్యి ఉన్నారనమాట. అయితే బిగ్ ల్యాండ్ ఓనర్స్, నేను ఇందాక చెప్పాను కదా, ల్యాండ్ ఓనర్స్ కానీ ల్యాండ్ లార్డ్స్ కానీ బిజినెస్ మెన్ వాళ్ళందరూ కూడా నొబిలిటీ క్లాస్. అయితే బిగ్ ల్యాండ్ ఓనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కింగ్ కింద ఉండేవాళ్ళు అనమాట. అందుకే కింగ్ కి ట్యాక్సెస్ అవి పే చేయడం ఎట్సెట్రా అది చేసేవాళ్ళు. అండ్ పెజెంట్స్ అనే వాళ్ళు ల్యాండ్ ఓనర్స్ కి వాజల్స్ అనమాట. థర్డ్ క్లాస్ వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళేమొంచి ల్యాండ్ లార్డ్స్ కి పనులు చేసి పెట్టడం ఎట్సెట్రా అదంతా కూడా చేసేవాళ్ళు. అలాగ ఒకరికొకరు రిలేషన్షిప్, కింగ్ కింద నోబెల్స్, నోబెల్ కింద పెజెంట్రీ, ఆ ఇంటర్ లింక్ నే వాసలేజ్ రిలేషన్షిప్ అని చెప్పేసి అంటారు. ఈ టోటల్ 3 ఆర్డర్స్ ని 3 సోషల్ ఆర్డర్స్ అని కూడా అంటారనమాట. అయితే ఎస్పెషల్లీ నోబెల్ మ్యాన్ అనేవాళ్ళు వీళ్ళు ఏంటి అంటే కింగ్ ని వాళ్ళ సీనియర్ లాగా యాక్సెప్ట్ చేసేవాళ్ళు. అండ్ తర్వాత వీళ్ళు మధ్య మ్యూచువల్ ప్రామిస్ అనేది చేసుకునే వాళ్ళు అనమాట. ఎవరెవరు, కింగ్ ఇంకా నోబెల్ క్లాస్ వాళ్ళు. ఎందుకు ఏంటని చెప్పేసి, సో కింగ్ యాక్చువల్లీ ఈ నోబెల్ క్లాస్ పీపుల్ చేసే ట్రేడ్ ని కానీ వాళ్ళ సర్వైవ్ ని కానీ అదంతా కూడా వాళ్ళు ప్రొటెక్ట్ చేస్తాము అని చెప్పేసి, దానికోసం వీళ్ళు లాయల్ గా కింగ్ కి వర్క్ చేస్తారు అని చెప్పేసి. సో ఈ రిలేషన్షిప్ అనేది ఒక ఎలాబరేటెడ్ రిచువల్స్ ఇంకా ఎక్స్చేంజ్ ఆఫ్ ఓస్ జరగడం జరిగింది. సో చాలా పెద్దగా రిచువల్స్ అవి చేపించి ఒకరికొకరు ప్రామిసులు చేయించుకొని మీరు నాకు ఈ పనులు చేస్తారు, సో మేము మీకు ఈ పనులు చేస్తాం
అందుకే మీరు మాకు సీనియర్స్ అని నోబెల్ క్లాస్ వాళ్ళు ఒప్పుకోవడం అనేది జరిగిందనమాట. ఇన్ఫాక్ట్ బైబిల్ మీద ఒట్లు ప్రామిసెస్ అవి చేసుకొని మరి వీళ్ళు ఆ మ్యూచువల్ ప్రామిసెస్ అనేవి చేసుకోవడం జరిగింది. ఓకే, సో ఈ యొక్క పర్టికులర్ టైంలోని వాళ్ళు ఏంటి అంటే రిటర్న్ ఆర్డర్స్, చార్టర్స్, అగ్రిమెంట్స్ అవి కూడా రాసుకోవడం అనేది జరిగిందనమాట. సో దట్ నోబెల్ క్లాస్ వాళ్ళు అనేవాళ్ళు కింగ్ లాయల్ గా ఉంటారు, కింగ్ అనేవాళ్ళు ప్రొటెక్షన్ అనేది ప్రొవైడ్ చేస్తారు, వీళ్ళకి ట్రేడ్ అనేది అలో చేస్తారు, దానివల్ల వీళ్ళకి ప్రాఫిట్స్ అనేవి వస్తాయి. దిస్ ఇస్ వాట్ ద రిలేషన్షిప్ బిట్వీన్ కింగ్ అండ్ ద నోబెల్ క్లాస్ అనమాట. అయితే సొసైటీలోని ఈ నోబెల్ క్లాస్ పీపుల్ వాళ్ళకి చాలా స్టేటస్ అనేది ఉండేదన్నమాట. ఎస్పెషల్లీ వాళ్ళ ప్రాపర్టీ మీద వాళ్ళకి పూర్తి కంట్రోల్ అనేది ఉండింది. అంతే కదా, అదే కదా కింగ్ అనేది ప్రామిస్ చేశాడు మెయిన్. ఇంతవరకు మనం డిస్కస్ చేసుకుందే అది. అండ్ తర్వాత సో ఆ పర్టికులర్ టైం పీరియడ్ లోని ఇన్ఫాక్ట్ వాళ్ళు ఫ్యూడల్ లెవైస్ అనేది కూడా చేసుకోవచ్చు అనమాట. అంటే వాళ్ళు ట్రూప్స్ అవి మెయింటైన్ చేసుకోవడం కోసం అని చెప్పేసి టాక్సెస్ అనేవి కూడా వేయొచ్చు. ఓకే, సో లార్డ్ అనేవాడు ఓన్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ అండ్ కుడ్ ఈవెన్ కాయిన్ హిస్ ఓన్ మనీ. సో ఈ లార్డ్ అనేవాడు వాళ్ళు యాక్చువల్లీ కాయిన్స్ అవి మింట్ చేసుకోవడం కానీ ఎట్సెట్రా అదంతా కూడా చేసుకోవచ్చు. ఓకే, సో అలాగా నోబెల్ క్లాస్ వాళ్ళు ఏంటి నార్మల్ కామన్ పీపుల్ వాళ్ళకి ఒక గాడ్ లాగా అనమాట. అండ్ అందుకోసం అని చెప్పేసి వీళ్ళ ల్యాండ్ పెజెంట్రీ వాళ్ళకి ఉండడానికి ఇస్తారు. దానికోసం వీళ్ళకి సర్వనింగ్ అనేది చెయ్యాలి. ఓకే, సో ఆ విధంగా ఏంటి అంటే టోటల్ ఫీల్డ్స్ ఎట్సెట్రా ఇవన్నీ అగ్రికల్చర్ చుట్టూ ఇల్లులు అవి స్ప్రెడ్ అవ్వడం కానీ ఇదంతా కూడా జరిగిందనమాట. అయితే ఈ హౌసెస్ వీళ్ళు ఎవరైతే నోబెల్ క్లాస్ వాళ్ళు ఉంటారో దాన్ని మ్యానోర్ అని కూడా అంటారు. సో వాళ్ళ తాలూకా ల్యాండ్స్ ని పండించే వాళ్ళే పెజెంట్స్ అన్నమాట. సో పెజెంట్స్ అనే వాళ్ళు వాళ్ళ లేబర్ చేయటమే కాకుండా ఈవెన్ సోల్జర్స్ లాగా వీళ్ళకి ఎప్పుడైనా వార్ జరిగినప్పుడు కాపాడడం కానీ ఇంకా నార్మల్ టైమ్స్ లోని స్లేవరీ లాగా కూడా ఉండేవాళ్ళు అనమాట. ఈ విధంగా టోటల్ వాళ్ళకి ఒక చిన్న చిన్న పెసర్లు ల్యాండ్ ఉండడానికని ఇచ్చి కొంచెం ఫుడ్ అని పెట్టినందుకు టోటల్ వాళ్ళ లైఫ్స్ ని ఆక్రమించేసుకునేవారు. అలాగలాగా టోటల్లీ బాండెడ్ లేబర్ అనేది స్టార్ట్ అయిందనమాట నిజం చెప్పాలంటే. ఓకే, సో ఐ హోప్ ఇప్పుడు మెమోరియల్ ఎస్టేట్ అంటే ఏంటి, లిటరల్లీ మెమోరియల్ థింగ్స్ అంటే ఏంటి అర్థం. ఇట్ ఈస్ ద హౌస్ ఆఫ్ ఓకే ది హౌస్ ఆఫ్ landlords who controls the peasants. Okay, who controls the peasants అన్నమాట. ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్. అండ్ ఆ చుట్టుపక్కల ఉన్న ఎస్టేట్ ని మెమోరియల్ ఎస్టేట్ అని చెప్పేసి అంటారనమాట. ఓకే, సో లార్డ్ కి ఒక ఓన్ హౌస్ అనేది ఉంటుంది. ఆ హౌస్ ని ఏమంటారు, మేనర్ హౌస్ అని అంటారనమాట. వాడికి కొన్ని విలేజెస్ అనేవి వాడి కంట్రోల్లో ఉంటాయి. అండ్ ఆ విలేజెస్ సమ్ లార్డ్స్ కంట్రోల్డ్ హండ్రెడ్స్ ఆఫ్ విలేజెస్ అనమాట నిజం చెప్పాలంటే. సో దాంట్లోనే పెజెంట్స్ అనే వాళ్ళు ఉండేవారు. అండ్ స్మాల్ మెమోరియల్ ఎస్టేట్ అంటే ఏంటి, డజన్స్ ఆఫ్ ఫ్యామిలీస్ అంటే ఒక 12-13 ఫ్యామిలీలు గట్టా అలా ఉంటాయి అనమాట. లార్జర్ ఎస్టేట్స్ అంటే అర్థం ఏంటి, లైక్ ఆల్మోస్ట్ 50 to 60 ఫ్యామిలీస్ వాడి కింద సర్వైవ్ అవుతున్నాయి అనమాట. ఆల్మోస్ట్ ఈ పర్టికులర్ ఎస్టేట్ లోని ఆ ఫ్యామిలీస్ కి కావాల్సిన డైలీ లైఫ్ కి ఏవైతే కావాలో అవన్నీ కూడా ఉండేవన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ రైస్ కానీ, బ్లాక్ స్మిత్స్ కానీ, కార్పెంటర్ వర్కులు కానీ, అండ్ వెపన్ సిస్టమ్ కానీ, స్టోన్ మేజన్స్ ఇవన్నీ కూడా ఉండేవాళ్ళు అనమాట. ఇన్ఫాక్ట్ అదే కాకుండా ఫ్యామిలీలో ఆడవాళ్ళు కూడా ఉంటారు కాబట్టి ఆ ఫ్యామిలీలో ఆడవాళ్ళు ఏంటి అంటే ఇన్ఫాక్ట్ క్లోత్స్ అవి నేయడం కానీ ఎట్సెట్రా అవన్నీ కూడా చేసేవాళ్ళు. అండ్ చిల్డ్రన్ వచ్చేసరికి ఏంటి అంటే వాళ్ళకి మేనర్స్ ఉంటారు కదా, అంటే ల్యాండ్ లార్డ్స్, వాళ్ళకేమోంచి వైన్ అవి సర్వ్ చేయడం ఎట్సెట్రా ఇలాంటివన్నీ కూడా చేసేవాళ్ళు అనమాట. టోటల్ ఫ్యామిలీని అలా వాళ్ళ కంట్రోల్లో పెట్టేసుకోవడం అనేది జరిగింది. సో ఆల్మోస్ట్ ఈ యొక్క పర్టికులర్ ఏరియాస్ లోని వాళ్ళకి ఫారెస్ట్ అవి కూడా ఉంటాయి. వీళ్ళు వెళ్ళి హంటింగ్ చేయడాలు, ఎక్స్పెడిషన్స్ అనేవి చేయడాలు ఎట్సెట్రా ఇలాంటివన్నీ కూడా కామన్ అనమాట. సో రిమెంబర్ దట్ ఇంగ్లాండ్ లోని ఈ మెమోరియల్ ఎస్టేట్ అనేది ఎప్పుడు స్టార్ట్ అయింది, అరౌండ్ 13th century AD అనమాట. ఓకే, సో దిస్ ఈస్ వన్ ఆఫ్ ద హంటింగ్ సీన్స్. యాక్చువల్లీ ప్రాపర్ గా ఇక్కడ డౌన్లోడ్ అవ్వలేదు. ఓకే, ఇఫ్ అట్ ఆల్ మీ దగ్గర కానీ ప్యారలల్ గా మీరు కూడా నాలాగా అండర్లైన్ చేస్తూ ఉంటే మాత్రం చూడండి హంటింగ్ సిచ్యువేషన్ ఏ విధంగా ఇచ్చారు.
అండ్ ఈవెన్ వాళ్ళకి క్యాటిల్ అవన్నీ కూడా ఉండేవన్నమాట, హార్సెస్ అవి ఉండేవి. సో దెర్ వాజ్ అ చర్చ్ ఆన్ ద ఎస్టేట్ అండ్ క్యాసల్ ఫర్ డిఫెన్స్. ఆల్మోస్ట్ ఈ ఎస్టేట్ లోని ఒక చర్చ్ ఉంటుంది, వీళ్ళు వెళ్ళి ప్రేయర్స్ చేసుకోవడానికి గట్టను, అండ్ అలానే మిలిటరీ ట్రూప్స్ అనేవి ఉంటాయి, ఒకరికొకరు అటాక్ చేస్తుంటే కాపాడుకోవడం కోసం అని చెప్పేసి ఇలాగా అన్నీ ఉండేవన్నమాట. ఇంకా ఇవి లేవు అనేవి లేదు. గుర్తుపెట్టుకోండి, మైనర్ అంటే చిన్న ఎస్టేట్ అంటే ఏంటి, ఒక డజన్ మంది ఫ్యామిలీస్ ఉంటారు. అదే పెద్దవంటే ఏంటి, ఒక 50-60. అందులోని కొంతమంది అయితే ఇన్ఫాక్ట్ కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ విలేజెస్ ని కంట్రోల్లో పెట్టుకునే వాళ్ళు అనమాట. ఓకే, ఇస్ దట్ క్లియర్? 13th century నుండి క్యాజల్స్ అనేవి ఇన్ఫాక్ట్ పెద్దవి కింద మారడం అనేది జరిగింది. అంటే సైజ్ అనేది ట్రూప్స్ అనేవి పెద్ద చేస్తున్నారనమాట. ఇన్ఫాక్ట్ అలాగా డెవలప్ అయిన క్లాసే నైట్స్ ఫ్యామిలీ అనమాట, సోల్జర్స్ లెక్క అనమాట. ఇన్ఫాక్ట్ ఇంగ్లాండ్ లోని క్యాజల్స్ అనేవి నార్మల్ గా కామన్ అనమాట, వెరీ కామన్. అండ్ పొలిటికల్ అడ్మినిస్ట్రేషన్ చుట్టుపక్కల స్టార్ట్ అయిందే ఈ మిలిటరీ పవర్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు అనమాట. సో ఫ్యూడల్ సిస్టమ్ అనేది ఏ విధంగా ట్రూప్స్ మెయింటైన్ చేసేదాకా అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్ ఎవాల్వ్ అయినంత డెవలప్ అయ్యే విధంగా ఏ విధంగా డెవలప్ అయిందో, ది సింపుల్ ల్యాండ్ లార్డ్ పెజెంట్ రిలేషన్షిప్ అనేది ఆఖరికి కూడా కింగ్ అండ్ సోల్జర్స్ కి మధ్య రిలేషన్షిప్ వరకు ఇవాల్వ్ అయ్యేదాకా చేసిందనమాట. ఎప్పుడు ఆల్మోస్ట్ ఇది ఎప్పుడు స్టార్ట్ అయింది, 6th 7th centuries లో స్టార్ట్ అయింది. 15th centuryకి వచ్చేసరికి ఇన్ఫాక్ట్ సోల్జర్స్ ట్రూప్స్ మెయింటెనెన్స్ వరకు వెళ్ళడం అనేది జరిగింది. దిస్ ఈస్ కాల్డ్ as ఇవల్యూషన్ అన్నమాట. ఓకే, అయితే ఇప్పుడు నైట్స్ అంటే ఏంటి? 9th century నుండి యూరప్ లోని లోకల్ వార్స్ అనేవి చాలా ఫాస్ట్ గా ఎక్కువగా డెవలప్ అవ్వడం అనేది జరిగింది. సో అప్పుడే ఇంకా స్టార్ట్ అయిన పెజెంట్స్ అనే వాళ్ళకి ఏంటి అంటే వాళ్ళ దగ్గర ఇనఫ్ పవర్ లేకపోవడం కానీ, ఆర్ అదర్వైజ్ వాళ్ళకి కావలసిన హార్సెస్ అవి కానీ, క్యావెలరీ వెపన్స్ అవేవి లేకపోవడం అనేది స్టార్ట్ అయిందనమాట. సో దాని వల్ల ఏంటి అంటే ఒక కొత్త సెక్షన్ ఆఫ్ పీపుల్ క్రియేట్ అవ్వడం జరిగింది, వాళ్ళే ద నైట్స్. ఎందుకంటే పెజెంట్స్ కి అంత వెపనరీ యూజ్ చేయడం కానీ, ఉన్నవి కరెక్ట్ గా వాడుకోవడం అండ్ వాళ్ళకి ఏవైతే కావాలో అవి లేకపోవడం వల్ల కొత్త క్లాస్ అనేది క్రియేట్ చేయాల్సిన అవసరం అనేది వచ్చింది. ఆ క్లాసే నైట్స్ అనమాట, సోల్జర్స్ క్లాస్ అనమాట నిజం చెప్పాలంటే. సో వాళ్ళు కూడా లార్డ్స్ తోటి ఇంటర్లింక్ అనమాట. జస్ట్ ఏ విధంగా అయితే కింగ్ తో వీళ్ళు కనెక్టెడ్ అయి ఉంటారో అదే విధంగా ఈ నైట్స్ అనే వాళ్ళు కూడా ల్యాండ్ లార్డ్స్ కి లింక్ అనమాట. ఈ లార్డ్ అనేవాడు ఏం చేస్తాడు, ఈ సోల్జర్స్ కి నైట్ సోల్జర్స్ కి చిన్న పీస్ ఆఫ్ ల్యాండ్ అనేది ఇస్తాడనమాట. దాన్నే ఫీఫ్ అని కూడా అంటారు. ఓకే, అండ్ తర్వాత వీళ్ళు ఇన్ఫాక్ట్ వాళ్ళకి ప్రామిస్ చేస్తారు దట్ వాళ్ళు ప్రొటెక్ట్ చేస్తాము అని చెప్పేసి. ఎవరు, ఈ సోల్జర్స్ ఆర్ నైట్ క్లాస్ ఏదైతే ఉందో వాళ్ళు ఈ ల్యాండ్ లార్డ్స్ ని ప్రొటెక్ట్ చేస్తారు, దానికోసం వాళ్ళు ల్యాండ్ ఇస్తారు. సేమ్ లైక్ పెజెంట్స్ అనమాట. పెజెంట్స్ కి ఏ విధంగా అయితే ల్యాండ్ ఇచ్చి వాళ్ళ చేత వర్క్ చేపించుకున్నారో అదే విధంగా వీళ్ళకి కూడా పీస్ ఆఫ్ ల్యాండ్ ఇచ్చి ప్రొటెక్షన్ అనమాట. మొత్తం ల్యాండ్ చుట్టూనే తిరుగుతూ ఉంటుంది చూడండి. అందుకే దీని పేరు ఫ్యూడలిజం అనేది స్టార్ట్ అయింది. ఫ్యూడ్ అంటే ల్యాండ్ జర్మనీలో. ఫీఫ్ అనేది ఇన్ఫాక్ట్ ఇన్హెరిటెడ్ అనమాట. అంటే అర్థం ఏంటి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్టికులర్ ఫ్యామిలీ ఉన్నారు, ఇంకా ఆ ఫ్యామిలీ ఫీఫ్ స్టార్ట్ అయ్యింది అంటే వాళ్ళ నెక్స్ట్ జనరేషన్ ఇంకా ల్యాండ్ లార్డ్ కి లింక్ అనమాట. ఆ ల్యాండ్ లార్డ్ కిందే వాళ్ళు చెయ్యాలి ఇంకా. సో ఆల్మోస్ట్ ఎక్స్టెండెడ్ బిట్వీన్ 1000 or 2000 acres or more, including a house for the knight and his family, a church and other establishments to house his independence, besides a water mill and a wine press. ఆల్మోస్ట్ ఇంతవరకు కూడా ల్యాండ్ అనేది నైట్స్కి ఇచ్చేవాళ్ళు అనమాట, వాళ్ళకి కావాల్సినవన్నీ కూడా అక్కడ చేసుకునే విధంగా. ఓకే, అండ్ తర్వాత ఫ్యూడల్ మేనర్ లాగే ద ల్యాండ్ ఆఫ్ ద ఫీఫ్ కూడా ఏంటి అంటే పెజెంట్సే దాన్ని కూడా చేసేవాళ్ళు. సో దానికోసం ఈ పెజెంట్స్ ల్యాండ్ లార్డ్స్ కి ఏ విధంగా చేశారో ఫీఫ్ కూడా అలాగే చేసేవాళ్ళు అనమాట. ఫీఫ్ అంటే ఎవరు, నైట్ క్లాస్, రిమెంబర్ దట్. సో వాళ్ళు దానికోసం వాళ్ళు తిరిగి ఏమి ఇచ్చేవాళ్ళు, ఒక రెగ్యులర్ ఫీ అనేది ఇచ్చేవాళ్ళు అనమాట. అండ్ తర్వాత వాళ్ళ కోసం కూడా వీళ్ళు ఫైట్ చేస్తామని చెప్పేసి కూడా ప్రామిస్ చేయడం జరిగింది. అంటే కొంచెం డబ్బులు ఇచ్చి చేయించుకోవడం అనమాట. సో దానికోసం అని చెప్పేసి ఆల్మోస్ట్ ఇప్పుడు వాళ్ళు ప్రొటెక్ట్ చేస్తామన్నారు, దానికోసం వాళ్ళు ఎవ్రీడే
వాళ్ళ స్కిల్స్ అనేవి ప్రాక్టీస్ చేయాలి. దానికోసం అని చెప్పేసి వీళ్ళు ఫెన్సింగ్ సిస్టమ్ అనేది చేసుకోవడం, అండ్ తర్వాత ఆల్మోస్ట్ డమ్మీ బొమ్మలు చూసారా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లైక్ మనం మూవీస్ లో చూస్తూ ఉంటాము, వాళ్ళు ఆల్మోస్ట్ బాక్సింగ్ చేసేటప్పుడు గట్టను ఒక డమ్మీ బొమ్మలు పెట్టుకొని కొట్టుకోవడం అలా చేస్తూ ఉంటారు కదా. సో సిమిలర్లీ ఏంటంటే వీళ్ళు కూడా డమ్మీ బొమ్మలు పెట్టుకొని ఎప్పటికప్పుడు వార్ ప్రాక్టీసెస్ అవన్నీ కూడా చేసేవాళ్ళు అనమాట. అండ్ కొన్ని సార్లు ఏంటి అంటే వీళ్ళు డైరెక్ట్ గా ఫైట్స్ అవి చేస్తున్నప్పుడు ఒక్క లార్డ్ తోటే కాకుండా 2-3 లార్డ్స్ కూడా వాళ్ళు కాపాడాల్సి వస్తూ ఉండేదన్నమాట. అయితే 12th century నుండి ఫ్రాన్స్ లోని ఏంటి అంటే ఈ మిన్స్ట్రల్స్ ట్రావెల్ ఫ్రమ్ మేనర్ టు మేనర్ సింగింగ్ సాంగ్స్ విచ్ టోల్డ్ స్టోరీస్ పార్ట్లీ హిస్టారికల్, పార్ట్లీ ఇన్వెంటెడ్, పార్ట్లీ బ్రేవ్ కింగ్స్ అండ్ నైట్స్. వీళ్ళందరి గురించి కూడా చెప్పుకుంటూ వెళ్ళేవారు. మిన్స్ట్రల్స్ అంటే పాటలు పాడుకునే వాళ్ళు అనమాట. సో ఈ విధంగా మెనీ మేనర్స్, ఈవెన్ బాల్కనీస్, లాడ్జ్ హాల్స్ అవన్నీ కూడా ఉండేవి వాళ్ళకి, ఎట్సెట్రా ఇదంతా కూడా ఉండేది. ఈ మిన్స్ట్రల్స్ అనేవాళ్ళు నైట్స్ ని, కింగ్స్ ని, వీళ్ళందరినీ కూడా ఎంటర్టైన్ చేయడం అనేది వాళ్ళ పని. ఓకే, సో దిస్ ఇస్ వాట్ టిల్ నౌ ఇట్ ఈస్ మెన్షన్. ద నొబిలిటీ క్లాస్. నొబిలిటీ క్లాస్ కింద ఎవరెవరు ఉంటారు? ఒకరు వచ్చేసరికి ఏంటంటే ఫ్యూడ్, పెజెంట్స్, వాళ్ళ ల్యాండ్ లార్డ్స్ అంటే వాళ్ళ ల్యాండ్స్ లో వర్క్ చేసేవాళ్ళు. ఇంకొకరు ఎవరు? ఫ్యూడ్స్ అన్నమాట. ఈ ఫీవ్స్ అనే వాళ్ళు ఏం చేస్తారు? నైట్ క్లాస్ అన్నమాట. అంటే ప్రొటెక్షన్ అనేది ఆ ల్యాండ్ లార్డ్ కి ప్రొవైడ్ చేస్తారు. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటి? ద ఫస్ట్ ఆర్డర్ ఆర్ ద క్లర్జీ సెక్షన్. మెయిన్ ఎవరెవరు డిక్లేర్ చేసుకున్నారు? వాళ్ళే డిక్లేర్ చేసుకున్నారు దట్ వీ ఆర్ ద ఫస్ట్ క్లాస్ పీపుల్ అని చెప్పేసి. మేము ఫస్ట్ ఆర్డర్, మేము అందరికంటే టాప్, మేమే హైయెస్ట్ అని వాళ్ళే డిక్లేర్ చేసుకున్నారు అనమాట. సో వినేవాళ్ళు లైక్ చెవిటోడైతే వచ్చి శంఖం వదినట్టు ఉంటుంది కదా. లైక్ ప్రజలందరూ అమాయకులు కాబట్టి వాళ్ళకి ఏ స్కోప్ అనేది లేదు కాబట్టి వీళ్ళు చెప్పినట్టు వీళ్ళు వినడం గట్ట చేయడం చేసేవాళ్ళు. అందుకే ఎడ్యుకేషన్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ అంటారు. వీ షుడ్ నో వాట్ ఈస్ రైట్, వాట్ ఈస్ రాంగ్. ఒకడు ఎవడైనా ఏదైనా చెప్తున్నాడంటే అది ఎంతవరకు కరెక్ట్, ఎంతవరకు రాంగ్ అనే విషయం మనకు తెలియాలి. దిస్ ఈస్ వాట్ హిస్టరీ ప్లేస్ ఏ క్రూషియల్ రోల్. అంటే జరిగిపోయిన థింగ్స్ మళ్ళీ రిపీట్ అవ్వకూడదు అంటే వీ మస్ట్ నో అబౌట్ హిస్టరీ అనమాట. అందుకోసమే హిస్టరీ చదువుకోవాల్సిన అవసరం చాలా వరకు ఉంటుంది. రిమెంబర్ దట్. నెక్స్ట్ వచ్చేసరికి చర్చ్ అనే వాళ్ళు యాక్చువల్లీ ఏంటంటే వాళ్ళకి ఓన్ లాస్ అవి గట్టా ఉండేవన్నమాట. ఓన్డ్ వాళ్ళకు ఉండేవి. అండ్ రూలర్స్ అనే వాళ్ళు ఉంటారు. వాళ్ళందరూ కూడా నేమొంచి ఈ నోబెల్ క్లాస్ మీద, పెజెంట్స్ మీద ట్యాక్సెస్ అనేవి వేస్తారనమాట. అయితే ఇన్ఫాక్ట్ దిస్ ఈస్ వన్ ఆఫ్ ద వెరీ పవర్ఫుల్ ఇన్స్టిట్యూషన్ అనమాట. ఇన్ఫాక్ట్ కింగ్ మీద కూడా డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదనమాట. అందులోని హెడ్ ఆఫ్ ద వెస్టర్న్ చర్చ్ వచ్చేసరికి పోప్ అంటారు. రోమ్ లో ఉంటాడనమాట, అంటే ప్రెసెంట్ డే ఇటలీ. అయితే యూరోప్ లోని క్రిస్టియన్స్ అందరూ కూడాను బిషాప్స్, క్లెరికల్స్ వీళ్ళందరి కంట్రోల్లోనే ఉండేవాళ్ళు. సో వీళ్ళే కన్స్టిట్యూట్ ఫస్ట్ ఆర్డర్ అనమాట. మోస్ట్ విలేజెస్ కి వచ్చేసరికి చర్చెస్ అనేవి వెరీ కామన్. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ప్రతి ఒక్క వీధికి కూడా ఒక టెంపుల్ అనేది చూస్తాం. అదే విధంగా ప్రతి ల్యాండ్ లో కూడా చర్చ్ అనేది వెరీ కామన్, దట్ ప్రేయర్స్ అనేవి చేయాలి కాబట్టి. సో ఎవ్రీ సండే వీళ్ళు ప్రేయర్స్ అవి చేసుకోవడం అండ్ ప్రీస్ట్ చెప్పేవని వినడం, కలిపి అందరూ ప్రే చేయడం, ఇదంతా కూడా వెరీ వెరీ కామన్ అనమాట. ఓకేనా? సో అయితే అందరూ ప్రీస్ట్ అనే వాళ్ళు అవ్వలేదన్నమాట. అయితే సర్ఫ్స్ అనేవాళ్ళు బ్యాన్, ఎందుకంటే వాళ్ళందరూ కూడా ఫిజికలీ ఛాలెంజ్డ్ కాబట్టి. అండ్ విమెన్ అనేవాళ్ళు ప్రీస్ట్ అవ్వలేరు. మెన్ మాత్రమే, ఎవరైతే పెళ్లి చేసుకోరో వాళ్ళు మాత్రమే ప్రీస్ట్ కింద అవ్వగలరు. అండ్ బిషాప్స్ వర్ ద రిలీజియస్ నొబిలిటీ అనమాట. లైక్ లార్డ్స్ అనేవాళ్ళు ఏ విధంగా అయితే వాస్ట్ ల్యాండ్స్ అనేవి ఉంటాయో, బిషాప్స్ కి కూడాను కొన్ని గ్రాండ్ ప్యాలెసెస్ అనేవి ఉంటాయన్నమాట. సో అవన్నీ కంట్రోల్ చేసుకునేవాడే బిషాప్ ఆర్ బిషప్ వాట్ ఎవర్. చర్చ్ వచ్చేసరికి ఏంటి అంటే ఆల్మోస్ట్ పెజెంట్స్ పండే వాటిల్లోని 10th షేర్ అనేది ఇచ్చేవాళ్ళు అనమాట. ఆల్మోస్ట్ దాన్నే తీతే అని కూడా అంటారు. రిమెంబర్ దట్. ఈ వర్డ్స్ అన్ని హైలైట్ చేసుకోవడానికి ట్రై చేయండి. మనకి ఎందుకంటే కామన్ గా మనం ప్రిలిమ్స్ లో చూస్తాము దట్ ఈ టర్మినాలజీస్ గురించి అడగడం. తీతే అనేది ఏంటి? పెజెంట్స్ అనేవాళ్ళు వాళ్ళ షేర్ అనేది బిషాప్స్ కి ఇవ్వాల్సిన షేర్ అనమాట. ఆ షేర్ నే టిథే అని కూడా అంటారు. ఇంకా అదే కాకుండా ఎండోమెంట్స్ రూపంలోని, అండ్ తర్వాత అలాగే వెల్ఫేర్ రూపంలోని, చారిటీ రూపంలోని, అలాగా ఇన్ఫాక్ట్ ఎవరైనా చనిపోయారంటే వాళ్ళకి అంటే వాళ్ళ సక్సెసర్స్ ఎవరైనా లేకపోతే వాళ్ళ ఆస్తి, ఇదంతా కూడా చర్చ్ కి అసెట్స్ కింద అవుతూ ఉండే అనమాట.
దాంట్లోని ఇంపార్టెంట్ సెరమనీస్ ఏమైనా జరిగిందంటే చర్చ్, అంటే ఈ చర్చ్ ఫాదర్స్ అనేవాళ్ళు చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో దానికోసం ఇంకా వాళ్ళు ఫీజెస్ అవి చేయడం కానీ, లెవైస్ అవి వేయడం కానీ అవన్నీ కూడా చేసేవాళ్ళు అనమాట. Similarly, the use of term Lord for God was another example of feudal court culture anamata that found its way into the practices of church. సో ఇన్ఫాక్ట్ వాళ్ళకి వాళ్ళే లార్డ్ అని చెప్పుకొని, వాళ్ళకి వాళ్ళే గాడ్ అని చెప్పుకొని, ఇంకా టోటల్ అంతా కూడాను ఆ యూరోప్ లో ఉన్న కల్చర్ ని చేంజ్ చేసడం అనేది జరిగిందనమాట. సో ఈ విధంగా వాళ్ళు ఏంటి టోటల్ ట్రెడిషన్స్ ఫ్యూడలిజం ద్వారా ఇంత ఇవాల్వ్ అయ్యింది అని చెప్పేసి చెప్తున్నారనమాట. సో నెక్స్ట్ క్లాస్ వచ్చేసరికి మనకి ఏంటి అంటే మాంగ్స్ అనమాట. చర్చ్ లోని ప్రీస్టే కాకుండా క్లర్జీలోని ఇంకెవరు వస్తారు, మాంగ్స్ కూడా అనమాట. ఎనదర్ కైండ్ ఆఫ్ ఆర్గనైజేషన్ ఇది వచ్చేసరికి. కొంతమంది డీప్లీ రిలీజియస్ పీపుల్ ఉంటారు కదా, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు కూడాను కొంతమంది ఋషులు మహర్షులు అంటామా హిందూయిజంలో, అదే విధంగా క్రిస్టియానిటీలోని కూడా మాంగ్స్ అనే వాళ్ళు ఉంటారనమాట. అయితే వీళ్ళేంటి క్లరికల్ కు ఆపోజిట్ గా వీళ్ళు చర్చెస్ లో ఉండడం కానీ, ప్రజల దగ్గరలో ఉండడం కానీ అలా కాకుండా చాలా దూరపు ఏరియాస్ లోని ఎవ్వరూ లేని ప్రదేశాల్లోని గట్టను వీళ్ళు చాలా అంటే రిలీజియస్లీ కనెక్టెడ్ పీపుల్ అన్నమాట. అయితే దే లివ్డ్ ఇన్ రిలీజియస్ కమ్యూనిటీస్ కాల్డ్ అబేస్ అన్నమాట. మొనాస్ట్రీస్ లాగా హ్యూమన్ హ్యాబిటేషన్స్ ఏవి ఎక్కడా లేకుండా చిన్న చిన్న మొనాస్ట్రీస్ లా కట్టించుకొని వాళ్ళు అక్కడ ఉంటూ వాళ్ళు డీప్ ప్రేయర్స్ అనేవి దేవుడికి ప్రే చేస్తూ ఉంటారనమాట. అయితే దాంట్లో ఒక 2 మొనాస్ట్రీస్ అనేవి వెరీ ఇంపార్టెంట్. ఒకటి వచ్చేసరికి సెంట్ బెనడిక్ట్ ఇన్ ఇటలీ 529 లో కట్టించారు. అండ్ ఇంకొకటి వచ్చేసరికి క్లూనీ ఇన్ బర్గండి అనమాట 910 లో ఇది కట్టించడం జరిగింది. సో ఆల్మోస్ట్ వాళ్ళు ఏంటి అంటే ఈ మాంగ్స్ అనే వాళ్ళు మాక్సిమం టైమ్ ప్రేయర్స్ లోని, చదువుల్లోని అండ్ మాన్యువల్ లేబర్ అది చేయటంలోని, ఫార్మింగ్ అంటే వాళ్ళ కోసం వాళ్ళు చేసుకునే వాళ్ళు. సో ఆల్మోస్ట్ అయితే లేవడం అంటే ఆల్మోస్ట్ అంటే ప్రేయర్స్ అవి చేయడం కానీ, లేకపోతే రిలీజియస్ టెక్స్ట్ అవి చదువుకోవడం కానీ, ఆర్ అదర్వైజ్ వాళ్ళకి వాళ్ళు వర్క్ చేసుకోవడం కానీ చేసుకొని ఆల్మోస్ట్ టైం అంతా కూడా స్పెండ్ చేసేవారు అనమాట. లైక్ యాజ్ లైక్ అంటే చర్చ్ ఫాదర్స్ లాగా చర్చ్ లో కూర్చోవడం, సెరిమనీస్ అవి చేయడం అలాంటివి కాకుండా వీళ్ళు డీప్లీ రిలీజియస్లీ ఇంటర్ కనెక్టెడ్ అనమాట. ఓకే. అండ్ ప్రీస్ లాగే మాంగ్స్ కానీ నన్స్ కానీ పెళ్లి చేసుకునే వాళ్ళు కాదు. మగవాళ్ళు అయితే మాంగ్స్ అంటారు, ఆడవాళ్ళని అయితే నన్స్ అంటారు. రిమెంబర్ దట్. అండ్ నన్స్ వచ్చేసరికి ఏంటి అంటే ప్రీస్ లో అయితే ఆడవాళ్ళని అలో చేయరు, కానీ మాంగ్ సిస్టమ్ లో వచ్చేసరికి మాత్రం ఆడవాళ్ళు కూడా ఉండొచ్చు, అందుకే నన్స్ అంటారు. ఇప్పుడు చాలా వరకు మన క్రిస్టియన్ స్కూల్స్ లో చూస్తాం కదా నన్స్ అనే వాళ్ళు ఉంటారు. దే ఆర్ ఆల్సో నాట్ మ్యారీడ్. Okay, so almost from small communities of 10 or 20 women to monasteries అనేవి కమ్యూనిటీస్ వరకు కూడా పెరగడం జరిగింది, లైక్ హండ్రెడ్స్ వరకు కూడాను. అలా వాళ్ళ తర్వాత పెద్ద పెద్ద బిల్డింగ్స్ అవి కట్టుకోవడం, ల్యాండ్ ఎస్టేట్స్ అవి కట్టించుకోవడం, ఆ తర్వాత వాళ్ళ పిల్లలకి అని చెప్పేసి స్కూల్స్, కాలేజెస్, హాస్పిటల్స్ అవి చేయడం, అలా ఇంకొక కమ్యూనిటీ అనేది క్రియేట్ అయిపోవడం అనేది జరిగిందనమాట. అయితే ఈ కమ్యూనిటీ వచ్చేసరికి అన్లైక్ ఏదో కంట్రోల్లో పెట్టుకోవాలి చేసుకోవాలి అని కాకుండా దే ఆర్ ప్యూర్లీ ఆన్ చారిటీ బేస్డ్, డెవలప్ అవ్వాలని ఎట్సెట్రా అలాగా. సో ఆర్ట్ కోసం ఎట్సెట్రా వీళ్ళందరూ కూడా ఎక్కువగా కష్టపడేవాళ్ళు. దాంట్లో అబ్బెస్ హిల్డిగార్డ్ అనే అతను ఒక గిఫ్టెడ్ మ్యూజిషియన్ అనమాట. సో ఈ కమ్యూనిటీ పాటలు పాడడం, అవి ప్రేయర్స్ అవి చేయటం ఎట్సెట్రా ఇదంతా కూడా స్టార్ట్ చేసింది అతనే అనమాట. అయితే తర్వాత 13th century నుండి కొన్ని గ్రూప్ ఆఫ్ మాంగ్స్ ఫ్రీయర్స్ అనే వాళ్ళు ఏంటి అంటే మొనాస్ట్రీలో కాకుండా అలాగా ప్లేస్ కి కూడా వెళ్ళాలి, తిరగాలి, ప్రజలకు అందరికీ కూడాను వాట్ ఈజ్ రిలిజన్, ఆ రిలిజన్ గురించి చెప్పడం కానీ, ఆర్ అదర్వైజ్ ఇంకా తర్వాత వాళ్ళు ఏంటి అంటే ప్రజలు ఏదిస్తే అది తినేసి ఉండాలి, వాళ్ళకి నాలెడ్జ్ అనేది ప్రొవైడ్ చేయాలని డిసైడ్ అయ్యి ఒక ప్లేస్ నుండి ఇంకో ప్లేస్ కి, ఇంకో ప్లేస్ నుండి ఇంకో ప్లేస్ కి అలా తిరగడం అనేది స్టార్ట్ అయింది అనమాట. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు బుద్ధిజంలో కానీ జైనిజంలో కానీ ఎలా ఉందో అదే విధంగా ఈ ఫ్రీయార్స్ అనే వాళ్ళు ఒక కమ్యూనిటీ అన్నమాట. అయితే రిమెంబర్ దాట్ మొనాస్ట్రీ అనే వర్డ్ ఎక్కడి నుండి డిరైవ్ అయింది గ్రీక్ లాంగ్వేజ్ నుండి. మోనోస్ అంటే సమ్వన్ హూ లివ్స్ ఎలోన్, ఎవరైతే ఎలోన్ గా ఉంటారో వాళ్ళని మోనోస్ అంటారు. దాని నుండే మొనాస్ట్రీ అని వచ్చింది. కాకపోతే ఈ రోజు ఆ మొనాస్ట్రీ అనేది టోటల్ కమ్యూనిటీ కింద డెవలప్ అయిపోయి అండ్ తర్వాత స్ప్రెడ్డింగ్, అందుకే కదా క్రిస్టియన్ మిషనరీస్ అవన్నీ కూడా స్టార్ట్ అవ్వడం అనేది జరిగింది. ఓకే, సో
ఫైనల్లీ ఏంటంటే దిస్ ఈజ్ వాట్ ఇక్కడికి వచ్చేసరికి మనకి చర్చ్ కానీ ఆర్ అదర్వైజ్ దిస్ వన్ ఆఫ్ ద మెయిన్ మొనాస్ట్రీ అనమాట, బెనెడిక్టైన్ మొనాస్ట్రీ. సో ఆల్మోస్ట్ ఒక మాన్యుస్క్రిప్ట్ అనేది ఉంది 73 చాప్టర్స్ తోటి. ఈ మాంగ్స్ అనే వాళ్ళు ఎలా ఉండేవాళ్ళు చాలా సెంచురీస్ వరకు ఎట్సెట్రా. సో చాప్టర్ 6 వచ్చేసరికి పర్మిషన్ టు స్పీక్ అనమాట. మాంగ్స్ కి చాలా రేర్ గా వచ్చేది. అండ్ చాప్టర్ 7 ఈవెన్ దే ఫేస్డ్ హ్యూమిలిటీ కూడాను. అండ్ తర్వాత చాప్టర్ 33 మాంగ్స్ ఎవరు కూడా కనీసం వాళ్ళకు ఓన్ ప్రైవేట్ ప్రాపర్టీ ఉండకూడదు ఎట్సెట్రా అని ఇలా చెప్పడం. చాప్టర్ 48 వచ్చేసరికి మొనాస్ట్రీ అనేది సచ్ ఏ వే దట్ ఓన్లీ వాళ్ళకి కావాల్సిన మాత్రమే ఉండాలి, దట్ టు విత్ ఇన్ ఇట్స్ బౌండరీస్, లైక్ వాటర్, మిల్, గార్డెన్, వర్క్ షాప్స్ అలా లిమిటెడ్ గానే ఉండాలి అని చెప్పేసి కూడా చెప్పడం అనేది జరిగిందనమాట. ఓకేనా. సో ఈ విధంగా ఒక 73 చాప్టర్స్ తోటి మాంగ్స్ అనే వాళ్ళు ఎంత టఫ్ లైఫ్ ని ఒక టైం పీరియడ్ లో వాళ్ళు ఫేస్ చేసినవి. అందుకే వాళ్ళు చారిటీ, డెవలప్ అవ్వడం, ఎడ్యుకేషన్ గురించి అసలు రిలీజియస్ టెక్స్ట్ లో ప్రాపర్ మీనింగ్ ఏముంది చెప్పడం. ఎందుకంటే చర్చ్ లో ఉన్న ఫాదర్స్ ఎప్పుడు కూడాను వాళ్ళు రియల్ మీనింగ్స్ ఎప్పుడూ ఇచ్చేవారు కాదు. వాళ్ళు ఏంటంటే వాళ్ళకి ఫేవరబుల్ గా మార్చుకొని ప్రజలందరినీ కూడా మోసం చేయడమే వాళ్ళ పని. వేరాజ్ మాంగ్స్ అనే వాళ్ళు ఏంటి, వాళ్ళు డీప్లీ ఇంటర్ కనెక్టెడ్ టు రిలీజియన్ అనమాట. ఆ రిలీజియన్ తలక పరమార్థం ఏంటి, దాంట్లో ఉన్న ఇన్నర్ మీనింగ్ ఏంటి అవి చెప్పడం చేయటం. సో అందుకు కింగ్స్ కానీ చర్చ్ కానీ వీళ్ళందరినీ కూడా ఈ మాంగ్స్ ని బ్యాన్ చేయడం కానీ వాళ్ళకి పర్మిషన్స్ ఇవ్వకపోవడం అలా చేస్తూ ఉండేవారు అనమాట. ఓకే. సో దిస్ ఇస్ వాట్. అండ్ ద చర్చ్ అండ్ ద సొసైటీ వచ్చేసరికి దో యూరోపియన్స్ అనే వాళ్ళు క్రిస్టియన్స్ అయినా వాళ్ళకి స్టిల్ కొన్ని ఓల్డ్ బిలీఫ్స్ అనేవి ఉండేవన్నమాట. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మ్యాజిక్ కానీ, ఫోక్ ట్రెడిషన్స్ కానీ ఎట్సెట్రా. అండ్ దాంట్లోని క్రిస్మస్ అండ్ ఈస్టర్ వచ్చేసరికి వాళ్ళకి ఇంపార్టెంట్ డేట్స్ అనమాట, ఆల్మోస్ట్ 4th centuryలోని. అయితే క్రీస్ట్ బర్త్ ని కాస్త 25th December అండ్ రిప్లేస్డ్ ఇన్ ఓల్డ్ ప్రీ రోమన్ ఎంపైర్. అయితే ఈ విధంగా సోలార్ క్యాలెండర్ ప్రకారంగా December 25 క్రీస్ట్ బర్త్ ని మనం అందుకే కదా క్రిస్మస్ అనేది December 25 సెలబ్రేట్ చేసుకుంటాం. అండ్ ఈస్టర్ వచ్చేసరికి ఏంటి అంటే దిస్ క్రీస్ట్ అంటే క్లోజ్ అయిపోవడం కానీ రైజింగ్ అంటే చనిపోయిన తర్వాత ఏ విధంగా అతను ఇదైపోయారు అనే విషయం తెలిసిందే ఈస్టర్ అనమాట. అయితే దీని డేట్ వచ్చేసరికి మాత్రం ఇట్ ఈస్ నాట్ ఏ ఫిక్స్డ్ వన్. సో ఓల్డర్ ఫెస్టివల్ కి తగ్గట్టు ఎప్పుడైతే స్ప్రింగ్ వస్తుందో వింటర్ తర్వాత లూనార్ క్యాలెండర్ లోని దాని ప్రకారంగా వాళ్ళు సెలబ్రేట్ చేస్తారనమాట. సో ఆ యొక్క టైం పీరియడ్ లోని ఈ ఈస్టర్ టైం పీరియడ్ లోని పీపుల్ అనే వాళ్ళు యాక్చువల్లీ ఏం చేస్తారంటే టోటల్ విలేజ్ ల్యాండ్స్ అంతా కూడా తిరుగుతారనమాట. సో ఎందుకంటే క్రిస్టియానిటీ అనేది వచ్చింది అండ్ తర్వాత క్రిస్టియానిటీ అనేది వీళ్ళని ఏ విధంగా చేంజ్ చేసింది ఎట్సెట్రా అవన్నీ కూడా డిస్కస్ చేసుకుంటూ ఎట్సెట్రా టోటల్ ఊర్లంతా కూడా తిరగడం అనేది ఎట్సెట్రా చేస్తారు. అండ్ పెజెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి హాలిడేస్ అవి ఇవ్వడం అండ్ ఆ రోజు వాళ్ళు ఏ పనులు అవి చేయకపోవడం, ఎంజాయ్ చేయడం ఇవన్నీ కూడా చేస్తారు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ప్రేయర్స్ అవి చేయటం కానీ అండ్ ఆ రోజు మంచి పనులు అవి చేయటం కానీ ఎట్సెట్రా, ఫీస్ట్ అందరూ కలిపి తినడాలు ఇవన్నీ కూడా చేస్తారు. అండ్ ఈవెన్ పిల్గ్రిమేజ్ అనేది కూడా వీళ్ళ లైఫ్ లో చాలా ఇంపార్టెంట్ పార్ట్ అనమాట. సో లాంగ్ జర్నీస్ వెళ్ళడం, ఆ తర్వాత బిగ్ చర్చెస్ దగ్గరికి వెళ్ళడం ఎట్సెట్రా ఇదంతా కూడా వీళ్ళకి వెరీ ఇంపార్టెంట్ థింగ్. ఈ విధంగా మనకి ఏంటి అంటే మిడిల్ ఇంగ్లీష్ టైంలోని వీళ్ళు ఏ విధంగా ప్రే చేసేవారు ఏంటి ఎట్సెట్రా అది మెన్షన్ చేసి ఉందన్నమాట. మాంక్ అంటే ఏంటి, హూ ట్రావెల్స్ టు డిస్టెంట్ shrines. Okay, I hope that is clear, and with that we shall end up this session for today. Tomorrow other class ఏదైతే ఉందో దాన్ని we shall be going to discuss. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్లీ ఐ జస్ట్ వాంట్ టు టెల్ యూ దాట్ ఇప్పుడు మన LTX క్లాసెస్ వాళ్ళు ఎప్పుడూ లేని విధంగా నెవర్ బిఫోర్ కాంబో ఆఫర్ అనేది ఇవ్వడం జరిగింది. సో అది ఈ రోజుతో క్లోజ్ అయిపోతుంది అనమాట, గుర్తుపెట్టుకోండి. అందుకోసమే దీన్ని మీకు హైలైట్ చేసి చెప్తున్నాను. రిమెంబర్ దట్ ఇప్పుడు మనకి ఎనీ 2 courses 10,000 rupees కే ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. సీ దిస్ NCERT ఫౌండేషన్ కానీ, CSAT కానీ, కరెంట్ అఫైర్స్ కానీ, ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్ కానీ, మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ కానీ విత్ లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి కోర్స్ అనేది వస్తుంది. కాకపోతే ఏంటి అంటే ఏ 2 courses అయినా సరే వీటిల్లోని తీసుకోవచ్చు, 10,000 పే చేస్తే సరిపోతుంది అనమాట విత్ లైఫ్ టైం వ్యాలిడిటీ. దీనికి రిలేటెడ్ మీకు ఏమైనా ఎంక్వైరీస్ కానీ డౌట్స్ కానీ ఉన్నట్టయితే యూ కెన్ అప్రోచ్ 7893899553 ఈ నెంబర్ కాల్ చేసి మీ డౌట్స్ అని క్లియర్ చేసుకుని త్వరగా జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి. ఓకేనా. సో దిస్ ఈస్ ఇట్ ఫర్ టుడే స్టూడెంట్స్. హ్యావ్ ఎ గుడ్ డే. ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ యువర్ ప్రిపరేషన్. టుమారో వీ షల్ అగైన్ సీ ద నెక్స్ట్ క్లాస్.